కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై దిగజారి మాట్లాడుతుంటూ ఆయన మాటలతో రోజు రోజుకు వాళ్ల పార్టీ దిగజారిపోతుంది. కేటీఆర్ మాట్లాడే మాటలకు కేసీఆర్ కృంగిపోతారు అని మాటలు ఆయనకే తగులుతావి. ఆయన మాట్లాడుతున్న మాటలు దుర్గంధంగా తయారైంది. భార్యను మారుస్తాను కానీ తల్లిని మారుస్తారా అని కేటీఆర్ అంటుండు. ఆ విషయం మీ అయ్యా కేటీఆర్ను అడుగు కేటీఆర్. అలాగే కవిత తెలంగాణ తల్లిని ఆఫ్రికా తల్లి అంటుంది. కవితను ప్రపంచమంతా లిక్క రాణి అంటున్నారు. మీకు మీ తెలంగాణ ఏం సంబంధం? మీకు నామోసి టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా పెట్టుకున్నారు. 10 ఏండ్ల నుంచి ఎందుకు తెలంగాణ తల్లిని పెట్టలేదు? ఉద్యమంలో యువకులు ఛాతి మీద టీజీ అని రాసుకుంటే అధికారంలోకి వచ్చాక టీఎస్ ఎందుకు పెట్టారు? సబండ వర్గాలను లాకప్ డెత్ చేసి చంపిన వాళ్ళ మీరు తెలంగాణ తల్ల విగ్రహాన్ని యావత్ తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు. కేవలం కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ గడిలలో ఉన్న వాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. మీ డ్రామాలను వేషాలను తెలంగాణ సమాజం గమనిస్తుంది అన్నారు. ఏ రకంగా వివరించాలని పద్ధతి తెలియకుండా అచ్చోసి ఆంబోతు లెక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏ రకంగా స్పీకర్ చైర్ ని గౌరవించాలి, ఏ రకంగా ముఖ్యమంత్రి గారిని గౌరవించాలి, ఏ రకంగా డిబేట్స్ లో పాల్గొనాలి, ఏ రకంగా అంశాలపైన చర్చించాలి, ఇటువంటి యొక్క జ్ఞానాన్ని నీసొంటి అజ్ఞానులకి అందించాలని చెప్పని ఆడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కోసము అసెంబ్లీని వాయిదా వేశారు. కనీసం ఇప్పటికన్నా ఇటువంటి నోటి దురుసు మాటలు మాట్లాడకుండా నీ యొక్క తెలివి నీ దగ్గర తెలివి వచ్చే విధంగా జ్ఞానం తెచ్చుకునే విధంగా కనీసం రెండో రోజు ఏదైతే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నన్ను వచ్చి అటెండ్ కావాలనైనా ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా రేపు పొద్దున నువ్వు నియోజకవర్గంలో తిరిగితే ఈ పిచ్చోడు యాంబోతిలో తిరుగుతుండని చెప్పి తరిమేసే పరిస్థితి ఏర్పడుతుంది.